హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను ఒక 10-15 డేస్ నుంచి ఎలాంటి వీడియో పెట్టలేదు. సో దాని రీజన్ ఏంటిదంటే, నేను లేజిక్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను, దాని రికవరీలో ఉన్నారు. ఇప్పుడు కొంచెం క్లారిటీ కనిపిస్తుంది. సో అందుకే వీడియో చేస్తున్నాను. సో మీలో ఎవరైతే ఈ లేజిక్ ట్రీట్మెంట్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు నా 10 డేస్ రికవరీ ఎలా జరిగింది, వాటిపైననే నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇలాంటి దాన్ని ప్లాన్ చేయించుకోవడం అంటుంటే కానీ నా వీడియో కంప్లీట్గా చూడండి. సో నేను బ్రీఫ్గా మీకు నా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఇవి నార్మల్ అద్దాలు కావు, ఇది యాంటీ రిఫ్లెక్షన్ గ్లాసెస్. 1 వీక్ తర్వాత నేను టెస్ట్ చేయించుకొని తీసుకున్నాను. మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, ఎలాంటి చూసినప్పుడు నా వర్క్ మొత్తం దీనిపైన డిపెండ్ అవుతుంది కాబట్టి నేను దానివల్లనే ఈ అద్దాలు తీసుకున్నాను అనమాట. సో ఇది ఎట్లా ఉంటుందంటే, మన బ్లూ లైట్ని దీన్ని బ్లాక్ చేస్తుంది యాంటీ రిఫ్లెక్షన్ గ్లాసెస్. ఈ డేంజరస్ లైట్స్ని అన్ని బ్లాక్ చేస్తుంది. సో నువ్వు ఆపరేషన్ చేయించుకున్నప్పుడైతే ఫస్ట్ డే ఎలా ఉంటుందంటే, నువ్వు ఆపరేషన్ చేయించుకోగానే నీకు 10-20 మినిట్స్లో అయిపోతుంది ఆపరేషన్. నువ్వు వెళ్ళగానే అపాయింట్మెంట్ తీసుకోగానే నీ ఐసైట్ చెక్ చేస్తారు ఎలా ఉందో. చెక్ చేసి నీ కార్నియా కానీ లేకపోతే నీ సైట్ కానీ కొన్ని కాన్స్టెంట్గా చేంజ్ అవుతున్నట్టే ఆపరేషన్ చేయరు. నీ సైట్ ఎప్పుడైతే సెటిల్ అవుతుందో అప్పుడే మనకి ఆపరేషన్ జరుగుతుంది. ఎందుకంటే నువ్వు సైట్ ముందే చేయించుకున్నావు అనుకో, నీ సైట్ చేంజ్ అవుతున్నప్పుడు, సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నువ్వు సైట్ చేయించుకోగానే, నువ్వు ఆపరేషన్ చేయించుకోగానే మళ్ళీ నార్మల్ అయిపోయే ఛాన్సెస్ కొంచెం ఉంటుంది, ఇలా స్లైమ్గా ఉంటుంది. కాకపోతే నువ్వు 20 ఇయర్స్ నార్మల్గా 20 ఇయర్స్ దాటిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేయరు. కాకపోతే అయినా మేము టెస్ట్ చేయించుకోవడం బెటర్ అంటారు నేనైతే. సో నేను వెళ్ళగానే ఫస్ట్ డే ఆపరేషన్ 10-20 మినిట్స్లో అయిపోయింది మొత్తం. ఫస్ట్ మీకు ఒక క్రాస్ చెక్ చేస్తారు, ఒక చిన్న టెస్ట్ చేస్తారు. మీ సైడ్ ఎలా కనబడుతుంది, చేంజ్ అవుతుందా లేదా, మీ కార్నియా సైజ్ ఎంత, మీ పైన లేయర్ డెన్సిటీ ఎంత ఉంది, ఇలాంటివన్నీ చెక్ చేస్తారన్నమాట. అండ్ మీకు ఆపరేషన్ అయిపోగానే మీకు ఒక 1-2 అవర్స్ వరకు మీరు పెయిన్ ఉంటుంది, గట్టి స్ట్రాంగ్ పెయిన్ ఉంటుంది. 3 అవర్స్ లోపల ఆపరేషన్ ఏదైతే ఇక్కడ ఏరియాలో అవుతుందో అది క్లియర్ అయిపోతుంది 3 అవర్స్లో. కాకపోతే పెయిన్ అయితే 2-3 డేస్ వరకు ఉంటుంది నార్మల్గా, జనరల్గా చెప్పాలంటే. సో మీకు నార్మల్గా ఆపరేషన్ చేయించుకోగానే ఇలాంటి అద్దాలు ఇస్తారు, వైట్ గ్లాసెస్ అని. బ్రేక్ అయిపోయింది. ఇలాంటి గ్లాసెస్ ఇస్తారు. ఇది ఒక 1 వీక్ మీరు వాడాలి పక్క వాడిన తర్వాత 3 డేస్ మాత్రమే పెయిన్, ఇరిటేషన్ అలాంటివి ఉంటుంది. మీరు ఒక 10-15 డేస్ వరకు తల స్నానాలు ఇంకా అలాంటివి ఏం చేయవద్దు. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఏముండవు చేయించుకున్న తర్వాత. నాకైతే ఏం చెప్పలేదు ఫుడ్ రిస్ట్రిక్షన్స్. సో మీరు ఒకవేళ సైడ్ కానీ ప్లాన్ చేస్తున్నట్టయితే, ఇప్పుడు నా సెకండ్ డే ఏమో కూడా కొంచెం కనబడుతుంది. నాకు గ్లాసెస్ తీశారు ఆ ఫస్ట్ డే ఈవినింగే. నేను వెళ్ళి పైన ప్రొటెక్షన్ కోసం ఒక కాంటాక్ట్ లెన్స్ వేసారనమాట. అది తీయించుకొని టెస్ట్ చేయించుకున్నాను. కొంచెం చేయించుకున్న తర్వాత నాకేం చెప్పారంటే, నీకు 2-3 డేస్ మాత్రమే పెయిన్ ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది అంతా. ఒక 2 months ఇలాంటి డ్రాప్స్ వాడాలని చెప్పి నాకు డ్రాప్స్ ఇచ్చారు. ఆ డ్రాప్స్ నేను ఇప్పుడు 15 డేస్ నుంచి వాడుతున్నాను. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది నాకు. అండ్ ఇంకా చెప్పాలంటే ఇరిటేషన్ ప్రాబ్లమ్స్, స్క్రీన్ ప్రాబ్లమ్స్, మీరు 2-3 డేస్ వరకు మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి ఏవి చూడొద్దు. సో దానివల్ల మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మీరు తలంటి స్నానాలు అయితే ఒక 15 డేస్ అట్లా చేయకూడదు. మీ డాక్టర్ అయితే, నాకైతే నేను వెళ్ళిన కాడైతే నన్ను బాగానే చేశారు. నేను చేయించుకుంది ఎక్కడ అంటే అత్తాపూర్. మీకు డీటెయిల్స్ స్క్రీన్ పైన పెడతాను, చూడండి, ఓకే? అండ్ నా విజన్ అయితే నార్మల్గా 6-7 డేస్లో నార్మల్ అయిపోయింది. ఎలా చెప్పాలంటే నార్మల్ అంటే ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయింది. కొంచెం 6th డే నేను డాక్టర్ కాడికి వెళ్ళి, నార్మల్గా మీరు నార్మల్ స్పెట్ షాప్కి కూడా వెళ్ళొచ్చు, కానీ వెళ్ళిన తర్వాత టెస్ట్ చేస్తారు. నాకు ఆపరేషన్ చేసిన డాక్టరే ఒక షాప్ ఆన్ చేస్తారు. నేను అక్కడికే వెళ్ళి చేయించుకున్నాను. అయినా చెక్ చేసి మొత్తానికి నార్మల్ అయిపోయింది. నాకు అనిపిస్తుంది మొత్తం క్లారిటీగా. 2 eyes నాకు కొంచెం క్లారిటీ వస్తుంది, కంటికి కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. ఎట్లా అంటే మీరు దూరం నుంచి అంతా 2 కళ్ళ నుంచి కొంచెం దూరం స్క్రీన్ చూసారనుకోండి, కొంచెం ఇట్లా బ్లర్ లైట్గా కనిపిస్తుంది.
అంతే. అది కూడా నార్మల్ అయిపోతుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అన్నారు సైట్. ఒక 2 monthsలో 3 drops రాసిస్తారు. ఆ 3 drops 4 times వాడాలి డైలీ. ఒక్కొక్కటి 1 week తర్వాత ఒక్కొక్కటి తీసేయాలి. సో మీరు ఆపరేషన్ చేసుకుంటే మీరు ఇలాంటివి పాటించాల్సి వస్తుంది. ఒక 2 months మాత్రం రెగ్యులర్గా మెడికేషన్స్ తప్పవు. ఇంకా నేను నా అద్దాలు పగిలిపోగానే రీసెంట్గా ఇది తీసుకున్నాను. ఈ అద్దాలు వచ్చేసేసి బ్లాక్ గ్లాసెస్ అంటారు దీన్ని, నాకే కనిపిస్తుంది. కాకపోతే దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇది యూవీ రేస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇది పెట్టుకొని మనం బయటికి వెళ్ళచ్చు. ఏకదమ్ గుడ్డోలా ఉన్నా, సారీ. సో నార్మల్గా అయితే 6-7 daysలో మీ విజన్ అయితే నార్మల్ అయిపోతుంది. ఇంకా 8-10 daysలో లోపల మీకు ఆల్మోస్ట్ రికవరీ అయిపోతుంది. సో ముందుగా చెప్పినట్టు కొంచెం లైట్గా బ్లర్గా ఉంటుంది. సో మీకు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారైతే మీరు మీ పక్కన ఫస్ట్ చెక్ చేయించుకోండి, సైజ్ చెక్ చేయించుకోండి. మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్స్ ఏంటివి, ఇంకా సైట్ కాన్స్టెంట్గా చేంజ్ అవుతుందో లేదో చెక్ అయితే పక్కా చేసుకోవాలి మీరు. అది చేంజ్ కాకుండా మీరు ఆపరేషన్ చేసుకుంటే మీ పని అవుట్. లిటరల్గా మీరు కళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతే మీరు చేయించుకోలేరు. సో ఇంకోటి ఏంటిదంటే ఈ ఆపరేషన్స్ 2 types ఉంటుంది. ఒకటి లేజిక్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి ప్యానో ఏదో ఉంటుంది. అది ఎట్లంటే లేజిక్ ఎలా అంటే లేజిక్ పైన లేయర్ కట్ చేసి డెన్సిటీ ఎక్కువ ఉంటే లేయర్ కట్ చేసి లేజర్ వేస్తారు. మన సైట్కి తగ్గట్టుగా అది కూడా. కానీ ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అది పైన లేయర్ కట్ చేసి లేజర్ వేస్తారు, కాకపోతే దాన్ని తీసేస్తారు మొత్తం లేయర్. డెన్సిటీ తక్కువ ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా ఆ డెన్సిటీ తక్కువ ఉందని తెలిస్తే మీకు అది తీసేసి ఒక 1 weekలో అలా రికవర్ అవుతుందని నాకు చెప్పారు నార్మల్గా ఆ ట్రీట్మెంట్ అయితే. సో మీకు ఎలాంటి రకాలమైన సైజ్ చేస్తారో నాకు పక్కా తెలియదు. సో మీరు తెలిసిన డాక్టర్ కాడ స్పెసిఫిక్గా చెక్ చేయించుకోండి. లేకపోతే మీరు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి కూడా మీరు చేయించుకోవచ్చు, కాకపోతే కొంచెం లాంగ్ అవుతుంది ఆ ప్రాసెస్. సో ఆల్మోస్ట్ వీడియో ఇంతే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ లేకపోతే ఈ లేజిక్ ట్రీట్మెంట్ పైన ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఏంటిదంటే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా. ఇంకా నేను ఒకటే చెప్తున్నాను, మీరు మొబైల్ ఫోన్ 3 days తర్వాత మళ్ళీ వాడాలి. 3 days తర్వాత వాడచ్చు, కాకపోతే ఒక చిన్న ప్రికాషన్ తీసుకోండి. మీ కాడ ఐ కంఫర్ట్ మోడ్ అని ఒకటి ఉంటుంది మొబైల్లో కానీ ల్యాప్టాప్ కానీ, అది ఆన్ చేసుకుంటే మీ ఐ పైన పడే స్ట్రెయిన్ చాలా లో ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ వీడియో ఇంతే. ఎస్.